ఇది పార్ట్ 3 ఆఫ్ CapCut ఇన్ 10 days. ఈ ఫేస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, ఐ యామ్ పవన్ రావు, ఏ సర్టిఫైడ్ వీడియో ఎడిటర్. ఈ పార్ట్లో మీ ఎడిట్స్కి లైఫ్ అనేది యాడ్ చేద్దాం. సింపుల్గా చెప్పాలంటే మ్యూజిక్ అండ్ వాయిస్ ఇవ్వటం. మన వీడియోలోకి క్లిప్స్ యాడ్ చేసుకున్నాక దానికి తగ్గట్టు మ్యూజిక్ అనేది ముందే యాడ్ చేసి పెట్టుకోవాలి. యాడ్ ఆడియో మీద క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేస్తా. ఎక్స్ట్రాక్ట్ వల్ల యూజ్ ఏంటంటే వేరే క్లిప్స్లో ఉన్న ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేస్తుంది. ఆ క్లిప్ సెలెక్ట్ చేసి యాడ్ చేశాక డైరెక్ట్ దాని ఆడియో అనేది ఇక్కడ డైరెక్ట్గా యాడ్ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు ఇది మన వాయిస్ని డామినేట్ చేస్తుంది. సో మన వాయిస్ ఈ ఆడియోని డామినేట్ చేయడానికి మనం వాల్యూమ్ అనేది తగ్గించుకోవాలి. దీన్ని అలా పెట్టుకుంటే మన ఆడియో అనేది మ్యూజిక్ని డామినేట్ చేస్తుంది. ఆర్ ఇంకా తగ్గించుకుంటే మన వీడియో స్మూత్గా వినిపిస్తుంది. ఇంకా తగ్గించుకునే కొద్దీ మ్యూజిక్ అనేది రెడ్యూస్ అయ్యి మన వాయిస్ అనేది వినిపిస్తుంది. చూసారు కదా, ఇప్పుడు అంతేకాకుండా మన వాయిస్ కూడా కొద్దిగా ఐసోలేట్ అంటే కొద్దిగా క్లీన్గా రావడానికి ఏం చేయాలో చెప్తారండి. ఫస్ట్ క్లిప్ సెలెక్ట్ చేయండి. తర్వాత రైట్ సైడ్కి డ్రాగ్ చేస్తే మనకి ఐసోలేట్ వాయిస్ అని ఉంటుంది. ఐసోలేట్ వాయిస్ మీద క్లిక్ చేయండి. కీప్ వాయిస్ మీద క్లిక్ చేయండి. మనకి ఐసోలేట్ 100% పూర్తయ్యాక ఇలా వస్తుంది. టిక్ మార్క్ క్లిక్ చేయండి. ఐసోలేట్ చేశాక ఇంకొద్దిగా ఇటు జరిగి ఎన్హాన్స్ వాయిస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కూడా ఎనేబుల్ చేయండి. ఇది 100% కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఎన్హాన్స్ అయిపోయాక ఇలా వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఆడియో మీరే వినండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ అసైన్మెంట్ వీడియో. ఈ వీడియోలో నేను ఇలా స్క్రిప్ట్ చూసేటప్పుడు కట్ చేయడం, ఇలా సైలెంట్ గా. చూసారు కదా, ఇది ఆఫ్టర్. ఒకసారి బిఫోర్ చూద్దామా. హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ అసైన్మెంట్ వీడియో. ఈ వీడియోలో నేను ఇలా స్క్రిప్ట్ చూసేటప్పుడు కట్ చేయడం. సేమ్ ఇదే ప్రాసెస్ ప్రతి క్లిప్ కి చేయండి. ఈ ఆడియో ఎన్హాన్సింగ్ అనేది అన్నిటికీ సూట్ అవ్వవు. కొన్ని క్లిప్స్ కి సూట్ అవుతాయి, ఇంకొన్ని క్లిప్స్ కి సూట్ అవ్వవు. సూట్ అయిన వాటికి ఉంచి సూట్ అవ్వని వాటికి వీటిని రిమూవ్ చేసేయాలి. ఈ రా క్లిప్స్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు కూడా మీ CapCut లో దీన్ని ఎడిట్ చేయొచ్చు. మీకు టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో నెక్స్ట్ పార్ట్ లో నేర్పిస్తాను. సబ్స్క్రైబ్ చేసి సిరీస్ ఫాలో అవ్వండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.